అబ్బాయి గురించి తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. దొంగతనంగా ప్రేమను చూపిస్తాడు. ఈ వీడియోలో మనము విశ్వనాథ్ అండ్ సన్స్, స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే, బట్వారా 1947, ఆవరప్ అంటూ దాంతోపాటు ఏంటంటే మన గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే మిగతా సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఇప్పుడు లైక్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారి ప్రధాన పాత్రలో నటించిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 days అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన మొదటి 5 రోజుల్లో ఈ సినిమాకి ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమాకి మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 119,27,00,000 రూపాయలు అయితే మొదటి 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు మంగళవారం రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పడుతుందంటే, 5వ రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 6,35,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా 7,49,00,000 రూపాయలని ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా డీసెంట్గా 2 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా మంగళవారం రోజు 5వ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 9,49,00,000 రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారి ప్రధాన పాత్రలో నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 128,60,00,000 రూపాయలు అయితే ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్ళగలదా లేదా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నెక్స్ట్ వచ్చి హాలీవుడ్ మార్కెట్ నుంచి డెనిల్ క్రిస్టన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర 20 days అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 20 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ నుంచి డేటా ఏదైతే నిన్న అప్డేట్ అయిందో అదే డేటా ఉంది, మళ్ళీ అప్డేట్ అయితే కాలేదు. అందుకే ఓన్లీ ఇండియా కలెక్షన్ మాత్రమే చెప్పుకుందాం. ఇండియా నుంచి నెట్ కలెక్షన్స్ రూపంలో 20 రోజుల్లో దాదాపుగా 471,70,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే ఇండియాలో ఇంకొక 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తే నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసిన హాలీవుడ్ సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా 563,92,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇండియాలో ఈ సినిమా మంచి సాలిడ్ కలెక్షన్స్ని, హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి ఈ సినిమా ఇండియాలో మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అఫ్కోర్స్ ఓవర్సీస్ మార్కెట్ది నిన్న ఏదైతే మనం 19,500 కోట్లు చెప్పుకోవడం జరిగిందో అదే డేటా ఉంది, ఇంకా అప్డేట్ కాలేదు. ఒకవేళ అప్డేట్ అయితే మళ్ళీ దాన్ని అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చి సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బట్వారా 1947 బాలీవుడ్ నుంచి ఈ సినిమా రావడం జరిగింది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యి కూడా 5 days కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 5 daysలో ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించిన నెట్, గ్రాస్, ఓవర్సీస్ ఇంకా వరల్డ్ వైడ్ కలెక్షన్ ఏ విధంగా ఉన్నాయి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి 5 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 30,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 36,54,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి 5 రోజుల్లో 6,75,00,000 రూపాయలు వసూలు చేసి ఫైనలీ సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బట్వారా 1947 సినిమా మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 43,29,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. సినిమా మెల్లగా 50 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. బట్ 50 కోట్ల క్లబ్లోకి పెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చెప్పడం కష్టమే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్లో రికార్డు బద్దలు కొడుతున్న ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఆవరప్ అంటూ. సో ఈ సినిమాకి మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి 5 రోజులకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 100 కోట్లకి అయితే అడుగు పెట్టడం జరిగింది మొదటి 5 రోజుల్లో. సో మొదటి 5 రోజుల్లో ఈ సినిమా నెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 100 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 120,33,00,000 రూపాయలని 5 రోజుల్లో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 23 కోట్ల రూపాయలను వసూలు చేసి ఫైనలీ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నడిచిన ఆవరప్ అంటూ సినిమా మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 144,13,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా 150 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టుతుంది. మరి 150 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్ళగలదా లేదా అనేది చూడాలి. ఇక ఫైనల్గా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది. సో ఇప్పుడైతే ప్రెజెంట్ మనకు నార్త్ అమెరికా బుకింగ్స్ నడుస్తున్నాయి, యూకే ఇంకా యూరప్, న్యూజిలాండ్ ఇంకా ఆస్ట్రేలియా ఇక్కడ సంబంధించి బుకింగ్స్ మాత్రమే నడుస్తున్నాయి. గల్ఫ్ కంట్రీస్ ఇంకా ఓపెన్ కాలేదు. ఐ థింక్ ఈ రోజు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే ఇండియన్ మార్కెట్ సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని చెప్పి కూడా నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఇండియన్ మార్కెట్లో బుకింగ్స్ వచ్చేసి 21వ తారీఖున 8 గంటలకు అయితే, సో ఏదైతే ఆ 8 నెంబర్ అనేది లక్కీగా నడుస్తుందో ఆ 8 నెంబర్గా ఆ 8 గంటలకైతే స్టార్ట్ అవుతుంది అని చెప్పి అఫీషియల్గా నిన్న మూవీ మేకర్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే పీవీఆర్ కూడా
ఏంటంటే ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ లాగా రిలీజ్ అయితే చేయడం జరిగింది, అంటే ప్రమోషన్ లాగా రిలీజ్ చేయడం జరిగింది. చాలా స్టైలిష్గా ఉంది. దాని గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓన్లీ జస్ట్ వాల్యూ మాత్రమే చెప్పేస్తాను, ఎందుకంటే కొంచెం రైట్ సైడ్ అయ్యి కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది, కొద్దిగా బ్లర్ కొడుతుంది. సో ఏంటంటే ఒకసారి చెక్ చేయించుకోవాలి. సో ఏంటంటే ఇప్పుడు జస్ట్ వాల్యూ మాత్రమే చెప్తాను, దాని గురించి మళ్ళీ కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో ఏంటంటే ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొత్తం కలిపి చెప్తున్నాను ఇక, అంటే డేటా సపరేట్ కాకుండా మొత్తం కలిపి ఒకటేసారి చెప్పిస్తున్నాను. ఇప్పటివరకు ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ అన్ని ఓవర్సీస్ మార్కెట్లో నార్త్ అమెరికా, యూకే, ఇంకా యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొత్తం కలిపి చెప్తున్నాను. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటివరకు టాక్సిక్ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సోల్డ్ అయిన టికెట్స్ ఏంటంటే 12,400 టికెట్స్ అయితే సోల్డ్ అవ్వడం జరిగింది. 12,400 టికెట్స్ అయితే సోల్డ్ అవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఇప్పటివరకు వాల్యూ వచ్చేసి దాదాపుగా $244,000 అయితే రావడం జరిగింది. $2,44,000 రావడం జరిగింది. $2,44,000. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 2,35,00,000 రూపాయలు ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో వసూలు చేసింది. 2,35,00,000 రూపీస్ ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో మన ఓవర్సీస్ మార్కెట్లో టాక్సిక్ సినిమా అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ ఇంకొద్దిసేపట్లో ఇది 250K కూడా టచ్ అవుతుంది. ఐ థింక్ 11 కల్లా 250K టచ్ అవుతుంది. సో అప్పుడు సపరేట్గా మళ్ళీ డీటెయిల్గా ఒకసారి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే నిన్న కామెంట్స్ చేయడం జరిగింది, అల్లు అర్జున్ ఇంకా యష్ వివాదంలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం 11 o'clock మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. 11 o'clock ఏంటంటే బుకింగ్స్ రేట్ మళ్ళీ ఒకసారి వస్తుంది, ఎందుకంటే 250K టచ్ అవుతుంది. అలాగే ఐ థింక్ మార్నింగ్ 8 గంటలకు ఒకవేళ ఓపెన్ అయితే గల్ఫ్ కంట్రీస్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఒకవేళ ఓపెన్ అయితే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓపెన్ కాకపోతే జస్ట్ ప్రజెంట్ ఉన్న డేటా 250K టచ్ అవుతుంది, కాబట్టి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకొని దాంతోపాటు అల్లు అర్జున్ ఇంకా యష్ ఈ వివాదం ఏంటి అసలు అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా అదనమాట విశ్వనాథ్ అండ్ సన్స్ బట్వారా 1947 ఆవరప్ అంటూ స్పైడర్మెన్ బ్రాండ్ నుండి, అలాగే టాక్సిక్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వెళ్లే ముందు లైక్ కొట్టి వెళ్ళండి. జై హింద్, జై భారత్, నమస్తే.